సంస్కృతి టీవీకి స్వాగతం. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో జీవీఎల్ నరసింహాచార్యులు గారు ఉన్నారు. మనం సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేది చాలా పెరిగిపోయినాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సో, అందులో వన్ ఆఫ్ ది ఒక అడ్వర్టైజ్మెంట్ నేను చూడడం జరిగింది. లక్ష్మీ కటాక్ష అని చెప్పేసి, ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయని చాలామంది అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మా లక్ష్మీ కటాక్ష తీసుకున్న అదిగో చాలామంది క్లయింట్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో వీడియోస్ తీపిచ్చి పోస్ట్ చేయించడం కానీ, సో ఇవన్నీ చూస్తున్నాం. అది కొనడం ఎంతవరకు మంచి మన ఇంట్లో అని అంటారు? కార్పొరేట్ బిజినెస్ అఫెన్స్ అంటాను నేను. ఓకే. కార్పొరేట్ బిజినెస్ అఫెన్స్. బిజినెస్ అఫెన్స్ ఎందుకు చెబుతున్నానంటే, కాలజ్ఞాన రచయిత వీరబ్రహ్మం గారు కాళికాంబ శతకం రాశారు. ఇది ఎక్కడ రాశారు అనే అంశాన్ని తదుపరి ప్రశ్నలో మీరు నన్ను అడగండి, నేను సమాధానం చెబుతాను. ఆయన ఏం చెప్పారంటే, ఎక్కడి మంత్రతంత్రములు, ఎక్కడి చక్రముల్ ఏడపాచికల్, పలువురు పెక్కుకూటికి వేషమయా శరభాంకలింగమా. శరభాంకలింగ శతకంలో ఎక్కడి మంత్రాలు, ఆబ్రాకాదాబ్రా ఆబ్రాకాదాబ్రా, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆత్మని దగ్గరకు తీస్తా, ఆత్మలతో మాట్లాడిస్తా, ఆత్మలోకి ఆత్మని ప్రవేశపరుస్తా అని సోషల్ మీడియాలో డబ్బులు ఎదురు పెట్టి వాళ్ళ దురద ప్రచారాన్ని పబ్లిక్పై రుద్దే నీచ నికృష్టులు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఓకే. ఆత్మలు పక్కోళ్ళ దూరటం ఏంటి, ఆత్మలు మరొక ఆత్మలో చేరడం ఏంటి? ఎప్పుడు వీడు ఆత్మను చూశాడా, వీడు ఆత్మను ఎప్పుడు చూశాడా? వీడి ముడ్డేటి సక్రమంగా చూసుకోలేడు, ఇంకో ఆత్మ ఎక్కడ చూస్తాడు? ఇలాంటి మంత్రాలు, తంత్రాలు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఇవి తంత్ర సాధనాలు. అదే నిమ్మకాయ, అదే మిరపకాయ, వాటికి అంత అతీంద్రియ శక్తులుంటే మరి నిమ్మకాయలకి తెగులు వస్తే దానికి ప్రత్యామ్నాయం ఏం ఉపయోగించాలి? అవే మిరపకాయలు అతీంద్రియ శక్తులకి ఆయుధాలైతే మరి మిరప తెగుళ్ళకి ఏ ప్రయోగం చేయాలి? ఓ పక్కన రైతులు మిర్చికి ధర లేదు అని గగ్గోలు పెడుతుంటే మరి ఆ మిర్చి ధర పెరగడానికి ఏ తంత్రాలు ఉపయోగించాలి? కాబట్టి చెప్పేవాడు పనికి మాలినోడైతే వినేవాడు పోరంబోకోడు అంటాను కదా. నిమ్మకాయ దిగదుడిసే శక్తులన్నీ బయటికి పోతాయా? ఎక్కడి తంత్రములు, తంత్రము అంటే మౌన ముద్ర చేత చేయబడేటువంటి మానసిక పూజ అంతే తప్ప మెళ్ళలో కపాలాలు వేసుకొని, కపాల దండ వేసుకొని నేను చేతబళ్ళు చేస్తా, నేను ప్రయోగాలు చేస్తా, ప్రాణాలు తీస్తా అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధంగా తప్పే. ఓకే. ఎక్కడి చక్రముల్ ఏడపాచికల్, చక్రాలు. ఒక ఆయన గవ్వల మీద జాతకం, అవును. గవ్వలు మన తలరాతను మార్చాయా, మారుస్తాయా? రైట్, మార్చాయి. ఎవరి తలరాతను మార్చాయి? ఎవరైతే పాచికలని రాజకీయ అస్త్రాలుగా, యుద్ధ తంత్రాలుగా ఉపయోగించారో వాళ్లే సర్వనాశనం అయిపోయారు. అవును. మీరు లక్ష్మీ కటాక్షం అన్నారు. పూర్వంలో ఆడవాళ్ళు, అప్పుడు సినిమాలు లేవు, టీవీలు లేవు, అత్తని కోడలు ఎలా వంచుకోవాలి, కోడలు అత్తని ఎలా కొట్టాలి,
ఆడపడుచుని ఎలా ఏడిపించాలి అనేటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ సీరియల్స్ లేవు. కేవలం ఉన్నది అష్టాచమ్మ దాయం ఆట. రెండోది సాంస్కృతిక నాటకాలు, డ్రామా ఉంది కదా. పూర్వంలో సినిమాలు ఒక కథాంశాన్ని, ఒక మంచి మెసేజ్ని అందజేసేది. ఈనాడు బుల్లి తెరపై వచ్చే సీరియల్స్ కుటుంబ కలహాలకు ప్రధాన కారణభూతాలు అవుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు, వాటికి ఒక సెన్సార్ లేదు. అదే పరిణామంలో పాచికలు, తంత్రాలు, యంత్రాలు ఇదే పొట్టకూటికి చేసేటువంటి ప్రయోజనమే. ఈ యంత్రం పెట్టుకోండి, శని మీ ఇంట్లోకి రాడు. పాపం ఆయనకి పనే లేదు, ఇంకా నిద్ర లేవగానే నిహాల్ ఇంటికి వెళ్దామా, సాంబశివరావు ఇంటికి వెళ్దామా, లేదా చారి గారి ఇంటికి వెళ్దామా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నేడిపిద్దామా అనే పని ఆయనకు. శనిగ్రహం మన కోసం ఉత్పత్తి అయింది. అది చెప్పే ఎదలకు తెలియదు, తెలుసుకోవాల్సిన జ్ఞానం వీళ్ళకి లేదు. ఒక్కొక్క మహాతల్లి అవి చూడటం, అవి తెచ్చే వరకు ఆనాడు కనుక దశరథ మహారాజు ఇస్తానన్న వరాన్ని పొందడం కోసం కైకదేవి ఎలాగైతే చీకటి కొట్లో పడుకుందో ఆ రకంగా ఇంట్లో పడుకుంటారు. ఏది ఆ లక్ష్మీంతను తీసుకురాకపోతే నేను ఇంటిలో పొయ్యి ముట్టించను, మీకు 3 పుకారాలు ఉండవు, అంటే పానుపు, తేనుపు, కానుపు. ఇక వాడు అప్పో సప్పో తెచ్చి ఆ పబ్లిక్ యాడ్ని తిట్టుకుంటూ అది కొరియర్ వచ్చే వరకు ఇది కూడిపెట్టదు, ఇది మొహం కూడా చూడరు. అది వచ్చి ఆ ఒళ్ళో పెట్టే వరకు సీతాదేవి కనుక బంగారపు లేడి తెమ్మని రాముడిని గృహహింస చేసిందంట. నేను గృహహింస చేసి ఎన్ని కష్టాలు తెచ్చుకుంది. అట్లాగే ఈ టెలిబ్రెన్స్ కనబడేటువంటి ఈ శని యంత్రాలు, ఈ తాయెత్తులు, ఈ వెలక్కాయలు, ఈ గుదిబండలు, ఈ ములక్కాడలు, ఈ యంత్రాలు తెచ్చే వరకు ప్రాణం తీసేస్తారు. దీనిపై కొట్టుకున్న కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాపారం కోసం ఆడేటువంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత చెప్పేటువంటి అద్భుత నాటకం. డయాబెటిక్, షుగర్ వ్యాధి 180 మంది ఉంది. షుగర్ వ్యాధి నయమవడానికి మందు లేదు, ఇది జగమెరిగిన సత్యం. అసలు టోటల్గా నిర్మూలన చేస్తాను అన్నవాడికి ఓం నమ శివాయ. షుగర్ వ్యాధిని తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవడమే తప్ప నయం కాదు అని మనకు తెలిసిన రహస్యం. అట్లాగే 5,000 రూపాయలు పెట్టి ఆ లక్ష్మీ కటాక్షం తెచ్చి ఇంట్లో పెట్టుకొని, అప్పటికే ఇంట్లో చాలా ఉంటాయి, వాళ్ళు దేవుడి గదిలో కొట్టుకు చస్తారు. నువ్వా నేనా? మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో ఉద్యోగానికి వెళ్ళే మొగుడికి, ఉద్యోగానికి వెళ్ళే భార్యకి, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకి, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకే మనం అంత అన్నం ముద్ద వండి పెట్టుకోలేక మనం చాలా తిప్పలు పడతాం. మన ఇంటికి 2-2 ఉంటారు జయ విజయులు. శ్రీవైకుంఠానికి ఎలాగైతే జయ విజయులు ఉన్నారో, ఎవరోళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, మనకు ఒక పక్క జొమాటో, ఒక పక్క స్విగ్గీ, వీళ్ళు మనకి జయ విజయులు లాంటి వాళ్ళు. అన్నం వండుతాను అనరు, ఆర్డర్ పెడతానంటారు. ఇదో దరిద్రం. ఓ నమ శివాయ. అలాంటి పరిస్థితిలో 5,000 రూపాయలు పెట్టి ఆ యంత్రాన్ని తెచ్చుకునే బదులు ఆ 5,000 రూపాయలతో నీ నెలకి పాల ఖర్చులు పోతాయిగా, కూరగాయల ఖర్చుకు వస్తుందిగా, ఏమంతా ఇలా ఒకసారి పడకపోతే నష్టం ఏంటి అనేటువంటి ఆలోచన
ఏ గృహస్థుడు కానీ ఏ గృహిణి కానీ ఆలోచించటం లేదు. ఓకే. కారణం అది పెట్టుకుంటే ఏదో అద్భుతం జరుగుతుందని. ఏ అద్భుతం జరగదు, నమో నారాయణ. ఏ అద్భుతం జరగదు. జరగకపోగా అది కొన్న తర్వాత 5,000 పెట్టుకో, ఇక ఇది మొదలవుతుంది. 5,000 పెట్టి కొన్నావు, ఏమొచ్చింది? 5,000 నా ప్రాణం నుంచి 5,000 పెట్టి తెప్పించావు, ఏం సంపాదించావు? నన్ను తిట్టి, నన్ను నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులు తిట్టి, నా చేత కష్టపడి తెప్పించావు, ఏం పని చేసింది? ఇక రివర్స్ మొదలవుతుంది. ఇక్కడ లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది అని చెప్పే గాడిద కొడుకు లేకపోవడం మా దౌర్భాగ్యం. వాడు యంత్రం పెట్టుకోండి, ఆ ఉంగరం పెట్టుకోండి, ఆ బొంగరం పెట్టుకోండి అంటే తిప్పితే, ఎవరన్నా లక్ష్మి నిలబడాలి అని అంటే నిద్రలేచి ముందు ఇల్లు శుభ్రం చేసుకోండి. మనం ఏం చేస్తున్నామండి? నిద్రలేచి పాచి మొహంతో ముందు బెడ్ కాఫీ, అది తాకపోతే వీడికి ఫ్రీ మోషన్ కాదు పాపం. మరి తల్లి గర్భంలో ఉండగానే వీడు బెడ్ కాఫీ తాగి ముక్కాడు. ఇందా చెప్పానే, నిద్రలేచి ముక్కకుండా కూర్చునేవాడు ఐశ్వర్యవంతుడు, ముక్కుతో కూర్చునేవాడు దరిద్రుడు. ఇప్పుడు నిర్ణయించుకోండి, ఎవడు దరిద్రుడు, ఎవడు ఐశ్వర్యవంతుడు. కాబట్టి నిద్రలేచి స్త్రీ గృహిణి, ఆమె నిద్ర లేవదు. రాత్రి 10:30, 11 వరకు సీరియల్స్ ఉంటాయి. అవును. 11 అయిన తర్వాత వెబ్ సిరీస్ చూడాలి. వెబ్ సిరీస్ అది నేషనల్లా, ఇంటర్నేషనల్లా, అది చైనీ డబ్బింగా, జపాన్ డబ్బింగా, జర్మనీవా, వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి 12 అవుతుంది. అర్ధరాత్రి సమయం. రాక్షసులు నిద్రలేచి ఆహార సమయంలో అప్పుడు ఏదో మళ్ళీ స్విగ్గీ, వానపాముల మాదిరిగా ఉంటాయి, వాటిని ఏమంటారు? నూడిల్స్, అడ్డమైన గడ్డి తిని పిశాచుల భోజనం చేసి 2 గంటల పడుకొని ఉదయం 9 గంటలకు పాపం గృహస్థురాలు కానీ గృహస్థుడు కానీ మధ్య మధ్యలో రీల్స్, ఉత్తర పక్కన తిరిగి ఈమె, దక్షిణం పక్క తిరిగి ఆయన. ఈ మధ్యలో పిల్లలు పడుకుంటాడు, వాడు తల్లి చూసేవి కొన్ని, తండ్రి చూసేవి కొన్ని చూసి వాడు ఆటలు పడుకొని ఆ ఇంట్లో ఎవరు కూడా సూర్యోదయాన్ని చూడరు. కాబట్టి ఇక్కడ సూర్యోదయం చూడని ఇంటిలో లక్ష్మి చూడదు. రెండోది, పాచిమోహంతో నిద్రలేచి ఒక పక్క నోట్లో బ్రష్, ఆ సొల్లు మొత్తం కార్చుకుంటూ ఈమె పొయ్యి మీద గిన్నె పెడుతుంది. ఏమిటో రోజు నేనే వండాల్సి వస్తుంది, ఇంట్లో చాకరీ చేయాలి, ఆఫీస్కి ఉద్యోగం చేయాలి, పొద్దుపోయి వచ్చినా కూడా ఏ పని చేయరు, నేనే వండుకోవాలి, ఇలా మొహాన మండ, ఇట్లాంటి వాడిని కానీ నా మొహాన బారేసింది అని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ, ఆ తిట్టుకుంటూ వండిన అన్నాన్ని ఈ పిల్లాడి మొహాన, కొంతాడి మొహాన అది ఉడుకుతుందో, మాడుతుందో, ఎగురుతుందో, ఎండుతుందో తెలియకుండా పెట్టాడు మొహాన బారేస్తారు. స్నానం చేసి పవిత్రమైన మనసుతో వండిన అన్నం భగవదర్పితంగా తింటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అయితే నేను ఎప్పుడు మీరు ఆడమంటారు, మగవాడు వీడు వెదవే, వీడు వెదవ. ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేయడు. ఏ గృహస్థుడైతే ఇంట్లో నిత్య దీపారాధన చేస్తాడో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వాడు దీపారాధన చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఆ దిక్కుమాలిన సీరియళ్ళు ఆపేసి ఆ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఉదయాన్నే భర్తకు దైవారాధనకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? భార్యకు ఉంది. ఏమిటో ఈ మధ్య ఎన్ని పూజలు చేసినా కలిసి రావటల్లా. నువ్వు పూజ చేయగానే తెచ్చి హుండీలో వేస్తాడు, అనుభవిద్ది కానీ నువ్వు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు. కాబట్టి ఏ ఇంట్లో పురుషుడు నిత్య దీపారాధన చేస్తాడో ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో ఉంటుంది. మహా ఉంటే మన ఇల్లు ఎంత ఉంటుందండి? ఫ్లింత్ ఏరియా ఒక 1000, ఒక 1200 అంతే.
ఒక 1500 ఉంటుంది. నీ ఇల్లు నువ్వు చిమ్ముకోలేవమ్మా? నీ శక్తి లేదా? ఏమిటో పని అమ్మాయికి నెలకు 10,000 ఇస్తున్నావు, అలా వస్తుంది, అలా చిమ్మి వెళ్ళిపోతుంది. లక్ష్మీ కటాక్షం ఎవరికి వస్తుంది? నీ ఇంటితో పాటు 10 ఇళ్ళు పని చేసి చిమ్ముతున్నటువంటి ఆ పని మనిషికి, అది పని మనిషి కాదు, లక్ష్మి, మని షి 10 ఇళ్ళు పని చేసుకుని 10,000 సంపాదించుకొని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకొని 10 ఇళ్ళు కట్టి ఆమె కోటీశ్వరాలు అవుతుంది. అవకాశం ఎవరికి ఇచ్చావు నువ్వు? నీ ఇల్లు నువ్వు జమ్ముకోలేవా? నీ బట్టలను ఉతుక్కోలేవా? పోనీ పూర్వకాలం మాదిరిగా చెరువు గట్లకి వెళ్ళి, పూర్వంలో ఆడవాళ్ళు చెరువు గట్లకి వెళ్ళి బట్టలు ఉతుక్కు చారేసేవాళ్ళు. ఇంట్లో బట్టలు ఉతకడానికి మిషన్, అంట్లు తవ్వడానికి మిషన్, అన్నం వండడానికి మిషన్, అన్నీ మిషన్లు చేస్తున్నాయి. కాబట్టి మనది మిషన్ ఫ్యామిలీ, అంత ఆటోమేటిక్. అందుకే మనకు రోగాలు, రొప్పులు, దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుందంటే అది మీకై మీరు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. ఎక్కడైతే అపరాధం జరుగుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. లక్ష్మి అంటే డబ్బే కాదు, విద్య, యశస్సు, కీర్తి, ఆరోగ్యం, శుభ్రత, పరిశుభ్రత. మనం చెబుతాం ఆ మూల బూజు ఉంది తులుపు అని. ముందు నీకు పట్టిన బూజు వదిలించుకో. లక్ష్మిని ఇంట్లో ఉంటుంది, అంతే తప్ప యంత్రాలు, తంత్రాలు, బొంగరాలు, నిమ్మకాయలు, ఉప్పు, ఎవడో ఒకడు చదువుతున్నాడు, ఉప్పు మిరియాలు, ఉప్పు మిరియాలు మీ ఇంటిలో పెట్టుకుంటే మీ ఇంటిలో లక్ష్మీ కటాక్షం అద్భుతంగా ఉంటుంది. ఈయన ఎక్కడన్నా ప్రాక్టికల్గా చేశాడా? ఈయన ఎక్కడన్నా హ్యూమన్ ల్యాబొరేటరీ ప్రయోగం చేశాడా? పనికి మనోడు 100 ఆలోచన చెబుతాడు. మనకు బుద్ధి ఉండాలి కదా, మనకు జ్ఞానం కదా, మనం పశువులం కాదు, మనుషులం కదా. కాబట్టి ఇక్కడ పశువులు చేసే పని మనుషులు చేస్తున్నారు, మనుషులు చేసే పని సాత్వికంగా పశువులు చేస్తున్నాయి. కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే మీ ఇల్లు మీరే చిమ్ముకోండి, మీ బూజు మీరే దులుపుకోండి, మీ వంట మీరే చేసుకోండి. అది శ్రద్ధ భక్తితో చేయండి. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇవి ఏ రోజైతే చేయరో ఆ రోజు, ఆ క్షణం నుంచే మీ ఇంట్లో లక్ష్మి అనేటువంటి కటాక్షం లేదు అనే భావన కలిగింది అంటే మీరు గృహస్థుడుగా నీవు చేసే తప్పులకు నీవే ప్రధాన కారణం అవుతున్నావు. కాబట్టి టెలిబ్రాండ్స్ని వాడితే మన బ్రాండ్ దెబ్బతింటున్న విషయాన్ని సంస్కృతి ప్రేక్షకులు గమనించుకొని మార్పు చెందుతుందని ఆలోచన.